అందరికీ నమస్కారం. సద్గురు వేద విద్యాపీఠం యూట్యూబ్ ఛానల్ దూరంగా జ్యోతిషం గురించి తెలుసుకుంటాము. ఈరోజు శనీశ్వరుడు వల్ల యోగం పొందే 3 గ్రహాల గురించి మనం చూద్దాము. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచరిస్తున్న దాని వల్ల ఏర్పడే ససమహాపురుష యోగం వల్ల అదృష్టమైన యోగం పొందేటువంటి 3 గ్రహాల గురించి 3 రాశుల గురించి మనము ఈ వీడియో ద్వారా చూద్దాము. తప్పనిసరి ఆ రాశి వారు అనేక కోటి లాభ అభివృద్ధిలు పొందేటువంటి అదృష్టాలు పొందేటువంటి యోగాలు కలిగినటువంటి రాశులు. వీడియో ఆఖరి దాకా చూడండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ప్రస్తుతం గ్రహగతులను మనం చూసుకునేప్పుడు మొదటి రాశిగా వృషభ రాశి. ఈ రాశిలో శని సంచారం వల్ల ఈ రాశి వారికి కెరియర్లో వృద్ధి ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. కొత్త ప్రారంభాలు ప్రయత్నాలు చేస్తే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. వాహనము, స్థలము కొనే ప్రయత్నాలు చేసిన, కొత్త వస్తువులు కొనేటువంటి ఉన్న అనుకూలమైన ఫలితాలు పొందిస్తాయి. రెండవది, కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక స్థితి ఏర్పడుతుంది. ధన సంపాదన, వ్యాపార అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారికి అనుకూలమవుతాయి. రెండవదిగా మనం మిథున రాశి వారి గురించి చూద్దాం. శనీశ్వరుడు వల్ల అదృష్టం పొందే బ్రహ్మాండమైన రాశి అంటే మిథున రాశి. శని అనుగ్రహంతో ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు అనుకూలమవుతుంది. ఈ జాతకం వాళ్ళకి ట్రావెల్ బిజినెస్ లాంటివి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అదే విధానంగా వ్యాపార ప్రారంభించిన శనీశ్వరుడు అనుగ్రహం వల్ల ఒక గొప్ప స్థాయికి చెందుకునే అవకాశాలు ఉంటాయి. గత సమస్యలు కూడా తొలగిపోయి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త ప్రయత్నాలు చేయొచ్చు. 3వ రాశి కుంభరాశి. ఈ శనీశ్వరుడు వల్ల అదృష్టం పొందే అద్భుతమైనటువంటి రాశి కుంభరాశి. ఈ రాశి వారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. ధన, స్వర్ణల, భూ లాభాలు పొందేటువంటి కాలఘడిల్లో ఈ శనీశ్వరుడు వల్ల కలుగుతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ రాశివారులు శనీశ్వరుడికి దేవాలయాలకు వెళ్ళి పూజించుకోవడం వల్ల ఉన్నత ఫలితాలు పొందొచ్చు. ఆత్మవిశ్వాసం కూడా ఈ జాతక వారికి పెరుగుతుంది. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వీరు చేసిన ప్రతి పని కూడా మంచి ఫలితాలని అందజేస్తుంటాయి. విశ్వాసము, బంధువుల పట్ల పని చేసేటువంటి చోట్లలో విశ్వాసం అనేది కలుగుతాయి. అన్నీ ఆగిపోయినటువంటి పని కూడా ప్రారంభమయ్యే అద్భుత ఫలితాలు శనీశ్వరుడి జాతకానికి రాసిస్తున్నాయి. కష్టాలు పొలికి ఇంతవరకు గత సంవత్సరంలో కలిగినటువంటి సమస్యల సంగ్రహాలను కూడా ఈ సంవత్సరంలో ఉన్నతమైన ఫలితాల వల్ల ఒక ఉద్యోగం